ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. కీర్తన 91:3. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని రక్షిస్తారంట, అలాగే మనల్ని విడిపిస్తారంట. దేనిలో నుండి అంటే వేటకాని ఊరిలో నుండి, అనగా మరి ఎంతగానో ఆ యొక్క ఉరి వేసి మనల్ని లాగి కూర్చుకుంటారు అని సాతానుడు అని రాయబడి ఉన్నది వాక్యంలోని. మరి మనల్ని ఎల్లప్పుడూ కూడా వాని యొక్క మరి ఉరిలోనికి మనల్ని చేర్చుకోవడానికి, మరి వేటకాని ఊరిలో నుండి మనల్ని తప్పిపోకుండా మరి ఎంతగానో వలవేసి లాగేవాడు దుష్టుడు. ఆ దుష్టుడి నుండి మనల్ని విడిపిస్తారు అంటూ ఉన్నారు. మన యొక్క చుట్టూ ఉన్న ఏ యొక్క హానికరమైన తెగులు కానీ, ఏ విధమైన వైరస్ కానీ ఏది కూడా రాకుండా మనల్ని రక్షిస్తారంట. మనమందరం కూడా కోరుకునేది, ఆశపడేది దేవుని యందు మనము గోజాడేది అదే కదండి. మన యొక్క జీవితంలో ఎక్కడా కూడా మనము చిక్కబడకుండా మనము స్వేచ్ఛగా, సంతోషముగా, సమాధానముగా, ఆనందముగా ఈ లోకములో జీవించాలి. మరి ముఖ్యముగా దేవునితో ఎంతగానో అంటుకట్టుకొని బ్రతకాలి అని మనము కోరుకుంటూ ఉంటాము. మన జీవితాలకి ఎటువంటి తెగులు, అటువంటి అనారోగ్యము, ఎటువంటి వైరస్లు రాకూడదు అని మొరపెడుతూ ఉంటాం. అందుకనే దేవుడు ఈ దినమున ఆయన వాగ్దానమును మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. మనకి వాగ్దానమునిచ్చి నమ్మదగిన దేవుడు ఆ వాగ్దానములను మన జీవితంలో నెరవేర్చి మనల్ని ఎంతగానో ఆయన కృపని అనుగ్రహిస్తారు. దేవుని వాక్యంలో, చీకట్లో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలను, అపాయం నీ యొద్దకు రాదు. అవునండి, మన జీవితంలో ఎటువంటి మరి తెగులకైనను, అలాగే రోగములకైనను, మరి దేనికైనను మనము భయపడక మనము ఎల్లప్పుడూ కూడా నెమ్మదిగా, సంతోషముగా, సమాధానముగా మనము ఉంటామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలలో అన్ని విషయాలలో దేవుని ముందు మనము పెడితే గనక మన జీవితాలు వెలుగుమయముగా, సంతోషమయముగా ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితము ఎల్లప్పుడూ కూడా దిగులు చెందకుండా ఆయన సన్నిధిలో గోజాడుకుంటూ మనము బ్రతికితే కనుక ఈ వాగ్దానములన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడతాయి. ఈ వాగ్దానము మన యొక్క జీవితంలోనే కాకుండా మన బిడ్డల జీవితంలో, మన కుటుంబీకులలో అనేక కార్యాలు మనము చూస్తామని ఈ దినమున దేవుడు మనకి అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. దేవానా తండ్రి, నా ప్రభు, మీకు పాకనికి రాస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మా యొక్క జీవితాలలో ఎటువంటి రోగము, ఎటువంటి తెగులు, ఎటువంటి వైరస్లు ఏది కూడా రాకుండా నాయన మీ యొక్క కృప చేత మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తానంటున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నా ప్రభావం మీ యొక్క ధననిధి నుండి వారి ప్రతి అవసరత తీర్చి నాయన వారికి బహుమానం దయచేయమని కోరుకుంటున్నాను. అలాగే నాయన నా తండ్రి, మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల్ని, వారి చేయ పనులు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు నాయన, వారి ఉద్యోగములు అన్నిటినీ దీవించండి, ఆశీర్వదించండి. నా ప్రభా, షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచే యెహోవా నేనన్నారు. మీ కృప చూపించండి అయ్యా నా తండ్రి. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లు ప్రయాణం చేస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి నాయన సురక్షితమైన ప్రయాణము, అలాగే నా ప్రభు మరి చక్కటి నాయన గమ్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాను.
అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి తోడై ఉండండి. రాకపోకలందు తోడై ఉండండి నా ప్రభా. అలాగే నేను హాస్పిటల్లో ఉన్న బిడ్డలకి నాయన కోలుకోవడానికి సహాయం చేయండి. సువార్థికులకి మీరు తోడై ఉండండి. పాస్టర్స్కి తోడై ఉండండి నా ప్రభా. నాయన నా తండ్రి మరి ఉద్యోగాల కొరకు నాయన మరి ఎదురు చూస్తున్న వారికి సహాయం చేయండి నా ప్రభా. నాయన నా తండ్రి మరి నిజమెరగక నాయన నా తండ్రి మరి ఎంతగానో నా ప్రభా అన్యులు నాయన నా తండ్రి మరి నాయన వినే దేవుడు, చూచే దేవుడు, నాయన నా తండ్రి మాట్లాడే దేవుడిని విడిచిపెట్టి ఆ బొమ్మల వైపు తట్టు తిరగకోకుండా చక్కగా నా ప్రభా నిజమైన దేవుడిని గ్రహించుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. అలాగే నాయన నా తండ్రి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. నాయన నా తండ్రి నా తండ్రి మరి భూలోకం మీద చీకటిని అనేది తీసివేసి మీ యొక్క వెలుగును అనుగ్రహించమని కోరుకుంటున్నాను. సహాయం చేసే దేవుడు అని, గొప్ప దేవుడు అని మీ పాదాల దగ్గర ప్రతి ఒక్కరిని పెడుతూ ఉన్నానయ్యా. అయ్యా నాయన సహాయం చేయండి, మంచి పంటలు పండడానికి సహాయం చేయండి. ఎవరికి కూడా అనారోగ్యం వాటిల్లోకుండా చిన్న బిడ్డలకి, ముసలి వారికి నాయన సహాయం చేయండి నా ప్రభా. నాయన నా తండ్రి మీ యొక్క కృపతో నాయన ప్రతి ఒక్కరిని నడిపిస్తారని మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.